హాయ్! మనం లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఎవరైనా అరుణాచలానికి వెళ్తే ఈ పాండిచ్చేరి అన్నది జస్ట్ 1½ అవర్ జర్నీ అనమాట. మనకు 113, 120 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. మేము ఫస్ట్ ఇంకా ఆరోవిల్ కవర్ చేసేసినాము. ఇంకా ఆ తర్వాత డైరెక్ట్‌గా ఇట్లా బోట్ హౌస్ దగ్గరికి వచ్చినాము. మనం ప్యారడైజ్‌కి త్రూ బోట్ ద్వారా వెళ్ళొచ్చు. లేదంటే బై రోడ్ కూడా ఉందనమాట. మీరు వెహికల్‌లో వస్తే మీరు డైరెక్ట్‌గా అట్లా అయినా వెళ్ళొచ్చు. బట్ ఇక్కడ ఏందంటే ఇక్కడ మనిషికి టికెట్ వచ్చేసి పర్ మెంబర్‌కి ₹10 అండ్ కార్‌కి ₹29 అంట. అదేదో వెరైటీగా ఉంది. బట్ ఓకే. మొత్తం ₹69 తీసుకున్నారు మాకు పార్కింగ్‌కి అండ్ మాకు ఎంట్రీ ఫీ అంట అది. అంటే మీరు బోట్ ఎక్కినా ఎక్కకపోయినా జస్ట్ ఇక్కడ లోపల పార్క్‌లో నడిచినందుకేమో తీసుకున్నట్టున్నారు. బట్ ఓకే. ₹10 అంటే రీజనబుల్. ఎందుకంటే చూడ్డానికి అంటే ఒకవేళ మీరు బోట్ ఎక్కకపోయినా ఇక్కడ చూడ్డానికి చూసారు కదా! చాలా చల్లగా చెట్లు అన్నీ బాగానే ఉన్నాయి. ఆల్మోస్ట్ మనకు పార్క్ ఫీలింగే వస్తదనమాట. సో, నాకైతే వర్త్ ఇట్ అనిపించింది. ₹10 ఏం పెద్ద నష్టమేం కాదు. అండ్ కాకపోతే మేమేమనుకున్నామంటే ₹354 పర్ పర్సన్ అన్నారు. అంటే అప్ అండ్ డౌనా లేదా అనేది మాకు తెలియలేదు ఫస్టు. మేమేమనుకున్నామంటే అప్ అండ్ డౌన్ అయితే తీసుకుందాము. లేకపోతే మళ్ళా వచ్చేసి కార్‌లో వెనక్కెళ్ళిపోదాము. పోతే 69 కదా అని చెప్పేసి అనుకున్నాము. బట్ లక్కీగా అక్కడికెళ్ళిన తర్వాత అడిగితే అప్ అండ్ డౌన్ సార్ అని చెప్పారు. ఇక్కడ మనకు 2 అవర్స్ టైమ్ ఇస్తారనమాట. అంటే మీరు బోటు టికెట్ తీసుకుంటారు కదా! ఇప్పుడు సపోజ్ 1:30కి తీసుకున్నారనుకోండి. మీకు 3:30కి మళ్ళా మీరు రిటర్న్ వచ్చేసేయాలన్నట్టు. సో, మీరు 2 అవర్స్ అక్కడ చేయొచ్చనమాట. మా అందరికి కలిపి ₹1,416 పడింది. సో, మేమేమనుకున్నామంటే ₹354 కదా! సో, ఇక్కడ అవుపొస్తుంది కదా! పెద్ద బోటు. సో, ఆ పెద్ద బోట్‌లో ఎక్కుతామేమో అనుకున్నాము. బట్ లక్కీగా ఆ పక్కన చిన్నదుండింది. అది దాంట్లోకి తీసుకొని పోయారనమాట. పర్లేదు. నాకైతే వర్త్ ఇట్ అనిపించింది. నెక్స్ట్ వీడియోలో అది బోట్ ఎక్స్‌పీరియన్స్ చెప్తాను. థ్యాంక్ యూ.